ఐక్యూ న్యూట్ అన్నారు అరౌండ్ ఒక 25,000 ప్రైస్ బ్రాకెట్ ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. 8 to 128 వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ కి. వితౌట్ కార్డ్ ఆఫర్స్ అంటే 27,000కి ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది యూట్యూబర్స్ కూడా మీకు 25,000 దీన్ని మించిన ఫోన్ లేదు తోపు తురుమని చెప్పింటారు. బట్ చాలా వరకు కొన్ని కాన్స్ ఉంది. కొంత సర్టైన్ కేటగిరీ పీపుల్ మాత్రం సజెస్ట్ చేస్తాను, అందుకే ఈ ఫోన్ సజెస్ట్ చేయను అనమాట. సో ఈచ్ అండ్ ఇవి డిపార్ట్మెంట్ లో ఇవి ఆస్పెక్ట్ నేను టెస్ట్ చేస్తున్నాను. బై ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమైపోతుంది ఈ ఫోన్ మన 25,000 కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి. ఇప్పటికైతే మాత్రం జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమెంట్ రివ్యూ ఫస్ట్ హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ కదా, 8 Gen 3 ప్రాసెసర్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈ ప్రాసెసర్ ని నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఒక్క పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నా, వీళ్ళు LPDDR5X RAM అండ్ UFS 4.1 అని చెప్పారు కదా. ఆ 4.1 అనేది 826 అండ్ 1226 కదా, ఆ వేరియంట్స్ లో మాత్రమే UFS 4.1 ఉంటుంది. 8 to 128 వేరియంట్ లో మనకి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో నా దగ్గర ఉన్న వేరియంట్ 1226 అనమాట. సో ఈ ప్రాసెసర్ ని ఈ RAM అండ్ ROM నేను టెస్ట్ చేసినప్పుడు యాంటీ బెంచ్ మార్క్ వచ్చేసి 1.3 మిలియన్ వరకు వచ్చింది. వాళ్ళు 1.4 మిలియన్ చెప్పినారు. ఓకే, ఈ స్కోర్స్ అన్ని పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో వీళ్ళు చెప్తుంది గేమింగ్ కదా. సో BGMI వచ్చేసి స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 120 FPS లో నిజం చెప్తున్నా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆడినాను. ఈ హాఫ్ అన్ అవర్ లో టెంపరేచర్ అనేది 41, 42 దగ్గర రీచ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ 40 క్రాస్ అవుతుందో ఆబ్వియస్లీ 120 నుంచి 60 పడిపోతుంది. మళ్ళీ దాని ఒక టెంపరేచర్ 40 లోపలికి వచ్చిందంటే మళ్ళీ FPS 120 పెరిగింది అనమాట. సో ఇలాగా ఫ్రేమ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ అప్డేట్స్, మేబీ BGMI ఇష్యూ కావచ్చు, లేదా ఫోన్ థ్రోటిల్ చేయొచ్చు ప్రాసెసర్, ఎందుకంటే హీట్ అవుతుంది చెప్పేసి కూడా. సో ఇదొకటి నేను నోటీస్ చేస్తాను. సో మాక్సిమం నాకు రీచ్ అయింది 41.2, 41.4. సో నాకు మాక్సిమం రీచ్ అయింది ఇంతే. సో ఎప్పుడైతే 41 టెంపరేచర్ రీచ్ అవుతుందో అప్పుడు మాత్రం మీరు ఫ్రేమ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ గమనిస్తారు. సో గేమింగ్ అని చెప్పి ఈ విధంగా ఆప్టిమైజ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అర్థం కాలేదు. సో ఆబ్వియస్లీ ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తా ఐక్యూ దగ్గర నుంచి మాత్రం. సో యాజ్ ఆఫ్ నౌ 120 FPS అయితే మాత్రం కాన్స్టెంట్ గా రావడం లేదని చెప్పుకోవచ్చు. మేబీ ఫ్యూచర్ లో అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేయొచ్చేమో. సో ఈ గేమ్స్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ మన యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాల్స్ కానీ మీ బ్రౌజ్ చేస్తాను ఎలా ఉందంటే మాత్రం ఎక్కడ మీకు ఫోన్ వామ్ అవడం కానీ, లాగ్ అయిపోవడం కానీ, ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ మీరు ఎటువంటి నోటీస్ చేయరు. కాకపోతే ఇది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్, ఇట్స్ బికాస్ ఆఫ్ ఫన్ టచ్ చాయిస్ అని మనం చెప్పగలదు. ఎందుకంటే ఓఎస్ స్లగ్గిష్ గా ఉంది. ఐ మీన్ వరస్ట్ గా ఉందని చెప్పను, బానే ఉంది. బట్ IQ 30 నేను రివ్యూ చేశాను. సో IQ 30 లో ఉన్నంత స్మూత్నెస్ ఈ ఫోన్ లో ఉందంటే మాత్రం ఆబ్వియస్లీ లేదని చెప్పగలుగుతాం. అండ్ ఇంకోటి వీళ్ళది మెయిన్ డ్రాబ్యాక్ మనకి ఫన్ టచ్ చాయిస్ అని చెప్పొచ్చు. అది ఓఎస్ డిపార్ట్మెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఓకే, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో హార్డ్వేర్ పరంగా బాగా తీసుకొచ్చినారు కానీ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాల్సి ఉంది. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తారేమో, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ కమింగ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.78 ఇంచెస్ తో ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఇది 1.5 రెజల్యూషన్ తో AMOLED స్క్రీన్ అయితే ఇచ్చినారు ఈ ఫోన్ కి. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే 4500 చెప్తున్నారు పీక్ బ్రైట్నెస్. నేను ఇండోర్ లో టెస్ట్ చేస్తున్నా, అవుట్డోర్ లో టెస్ట్ చేస్తున్నా, మెట్ట మధ్యాహ్నం కానీ ఎక్కడైనా సరే నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు బ్రైట్నెస్ పరంగా మాత్రం. సో ఓకే, ఒక మంచి బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4000, 5000, 6000 ఇవన్నీ మైండ్ లో పెట్టినేసి మనము ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ వచ్చేటప్పుడు డిస్ప్లే మన కళ్ళకి కరెక్ట్ కనిపిస్తే అది మాత్రం చాలా నా ఒపీనియన్. సో ఓకే, అండ్ డిస్ప్లే కలర్స్ గురించి మనం ఆడుకుంటే కలర్స్ కూడా సరే ఎక్సలెంట్ గా ఉంది, చాలా వైబ్రెంట్ గా ఉంది కలర్స్. నేను వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతా. మీకు లేకపోతే సెట్టింగ్స్ లోపల కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో వైబ్రెంట్ లో పెట్టినా యాజ్ ఆఫ్ నో మాత్రం. సో ఆ వైబ్రెంట్ కలర్స్ కావచ్చు, HDR ప్లేబ్యాక్ కావచ్చు, డీప్ బ్లాక్స్ కావచ్చు, ఎక్సలెంట్ గా ఉంది. యూట్యూబ్ లో HDR వీడియో ప్లేబ్యాక్ కూడా ఎక్కడ మనకి లాగ్ అవ్వడం కానీ ఎలాంటిది లేదనమాట. సో ఎక్సలెంట్ గా ప్లే అవుతుంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మేజర్ కంప్లైంట్స్ లేదు కానీ, కాకపోతే నెట్ఫ్లిక్స్ లో వీళ్ళు HDR ప్రొవైడ్ చేయలేదు అనమాట. అదొక్కటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఈ డిస్ప్లే లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చినారు. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడ ఎలాగ అవుతుంది, ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లో మనకి కిందకి ఇస్తున్నారు ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనికి కూడా చాలా కిందకి ఇచ్చినారు. సో నథింగ్ 3A Pro లో కూడా చాలా కిందకి ఇచ్చినారు. అది ఇంకొంచెం ఒక 30% ఆఫ్ ద డిస్ప్లే ఇచ్చింటే బాగుందని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి రీచబిలిటీ బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. సో ఈ ఫోన్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే నాకు లేదు, ఎందుకంటే ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ ఫోన్ కెమెరా నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ నేను మెయిన్ కెమెరాతో నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఆ స్కిన్ టోన్స్ కొంచెం ఎల్లోయిష్ గా అనిపించింది నాకు. లిటిల్ బిట్, ఎక్కువ లేదు, లిటిల్ బిట్. అది కూడా కొన్ని ఫొటోస్ లో. సో మనకి డైనమిక్ రేంజ్ పరంగా కానీ, మనకి ఎంటైర్ ఇమేజ్ క్వాలిటీ పరంగా కానీ బాగుంది. కాకపోతే ఆ ఇమేజ్ యొక్క షార్ప్నెస్ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనేది నా ఒపీనియన్. ఓకేనా? సో ఓవరాల్ ఇమేజ్ మీరు చూస్తా ఉన్నారు. ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకున్నారు, ఆ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో మీరు ఫోటో తీసినప్పుడు మాత్రం ఒక రేంజ్ కి ఇది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందని మనం చెప్పవచ్చు. కాకపోతే డైనమిక్ రేంజ్ లో ఒక 10 ఫోటోలు తీస్తే ఒక 2 నుంచి 3 ఫోటోలు మాత్రం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అదొక ఇష్యూ మాత్రం మన డైనమిక్ రేంజ్ లో మెన్షన్ చేస్తున్నా. మీకు కావాలంటే 2 ఫోటోలు ఒకేసారి క్లిక్ చేసిన బ్యాక్ టు బ్యాక్, బట్ ఒక ఫోటో డైనమిక్ రేంజ్, ఐ మీన్ ఒక ఫోటోలో ఓవర్ ఎక్స్పోజ్ అయింది,
ఒక ఫోటోలో కరెక్ట్ ఎక్స్పోజ్ చేసింది అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ మీరు నోటీస్ చేస్తారు మనకి మెయిన్ సెన్సార్ మీద తీసినప్పుడు మాత్రం. అండ్ నైట్ టైం గురించి మాట్లాడుకుంటే మాత్రం నైట్ టైమ్ లో కొంచెం సాఫ్ట్ వస్తుంది పిక్చర్స్. అండ్ ఇంకోటి ఇదే ప్రైస్ బకెట్ లో వస్తుంది చాలా ఫోన్స్, రియల్మీ GT6 కానీ రియల్మీ P3 Pro కానీ ఈ ఫోన్స్ అన్ని కూడా మనకి నైట్ టైమ్ లో బిల్ బోర్డ్స్ దగ్గర ఫోటో తీస్తా ఉంటే మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతానండి. ఓకే, నా కలర్స్ చూపించకుండా వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. ఆ ఇష్యూ అయితే మనకి iQOO Neo 9 Pro లో లేదు. పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేస్తుంది, కరెక్ట్ గా కలర్స్ అన్నిటి బ్యాలెన్స్ చేస్తుంది. కానీ కాకపోతే నైట్ టైం మీరు ఫోటో తీయేటప్పుడు ఎక్కువ సాఫ్ట్ వస్తుంది వెన్ కంపేర్ టు డైలైట్ లోనే మనకు కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది, బట్ నైట్ టైమ్ లో ఇంకా ఎక్కువ సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట. అదొక్క ఇష్యూ మెయిన్ సెన్సార్ లో మీరు గమనిస్తారు. సో ఎంటైర్ మెయిన్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, కానీ ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మెయిన్ కెమెరా మాత్రం అంతవరకు ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా. ఇది ఒక వేస్ట్ సెన్సార్, ఎక్కువ సాఫ్ట్ వస్తుంది డే టైమ్ లో కానీ నైట్ టైమ్ లో కానీ. ఇమేజ్ క్వాలిటీ అంత గొప్పగా ఉండదు. ఒక ల్యాండ్స్కేప్ మీరు ఫోటో తీస్తున్నారు, ఆ ల్యాండ్స్కేప్ ను అలాగే సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటారంటే ఓకే, కానీ ఎప్పుడైతే మీరు జూమ్ చేసినా ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ నిలుచుకుంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఫోటో తీసి వాళ్ళ జూమ్ చేసి చూడాలనుకుంటే కూడా మీకు అంత గొప్ప డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా మాత్రం అని చెప్పుకోవచ్చు. సో చల్తా అంతే. ఇంకా సెల్ఫీ కెమెరాస్ మాట్లాడుకుంటే ఇది కొంచెం నాకు నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం బెటర్ గా ఇచ్చినచ్చేమో అనిపించింది. సమ్ టైమ్స్ మాత్రం కొంచెం షార్ప్నెస్ గా ఇమేజ్ క్వాలిటీ కానీ స్కిన్ టోన్స్ కానీ బాగా వస్తుంది, కానీ బట్ మేజర్ ఆఫ్ ద టైమ్స్ లో నాకు బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ చాలా స్కిన్ ని సాఫ్ట్ గా చేసేస్తూ అలాంటి ఇష్యూ మాత్రం నేను ఫ్రంట్ కెమెరా గమనించిన. ఇంకా కొంచెం బెటర్ గా చేసినచ్చనే ఫీలింగ్ మాత్రం నాకు ఫ్రంట్ కెమెరాలో మాత్రం అనిపించింది. కమ్యూనిటీ వే డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి 4K 60 ఇచ్చినారనమాట. ఆ 4K 60 కూడా మనకి ఆప్టికల్ స్టెబిలైజేషన్ వర్క్ అవుతుంది. వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ 4K క్రిస్ప్నెస్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మన వీడియోలో కనిపిస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓవరాల్ వీడియో క్వాలిటీ కానీ స్కిన్ టోన్స్ కానీ ఆ డైనమిక్ రేంజ్ కానీ అన్ని బాగుంటుంది. కాకపోతే 25,000లో ఎక్కువ డైనమిక్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దని వీడియోలో ఎస్పెషల్లీ చెప్తున్నా. బట్ ఒక రేంజ్ కి మనకి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ మాత్రం బాగా పర్ఫార్మ్ చేస్తుంది, అది ఫోటోస్ లో కానీ వీడియోస్ లో కానీ. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా 1080 30 FPS, దాని ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయం. చాలా సాఫ్ట్ వస్తుంది, డే టైమ్ లోనే చాలా సాఫ్ట్ వస్తుంది. సో ఓకే చల్తా మనకి మీరు ఏదైనా ఊరికి అట్లా తీసుకోవడం మాత్రం పనికి వస్తుంది, కానీ సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా మాత్రం. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దీనికి కూడా మనకి 4K రికార్డింగ్ ఇచ్చినారు, 4K 30 ఇచ్చినారు అనమాట. సో దీంతో నేను రికార్డ్ చేసినప్పుడు 1080p రికార్డ్ చేస్తా ఉంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ ఉంది. అదే నేను 4K రికార్డ్ చేస్తా ఉంటే జూమ్ చేస్తుంది. అండ్ దట్ జూమ్ చేసినా కూడా మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అంతగా లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ EIS అన్నా మనకి బెటర్ గా ఆప్టిమైజ్ చేసిందేమో అనిపించింది. సో వీడియో క్వాలిటీ కొంచెం మాడుకుంటే క్రిస్ప్ గా 4K రికార్డ్ చేసినట్టే మీకు అనిపిస్తుంది, కాకపోతే ఆ స్టెబిలైజేషన్ లేదు వీడియోలో. అండ్ పాయింట్ నెంబర్ 2, బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అది ఆ రెండింటి వల్ల ఆ వీడియో క్వాలిటీ అంత గొప్పగా లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంటైర్ కెమెరా చెప్పంటే మాత్రం ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం మీరు అప్పుడప్పుడు అకేషన్ గా ఫోటోలు తీసుకుంటారు ఎప్పుడో అంటే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మీకు పనికి వస్తుంది. ఎక్సెప్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు, అంత గొప్పగా మాత్రం మీ ఫోన్ లో లేదని చెప్పుకోవచ్చు. సో కెమెరా మాత్రం యావరేజ్, ఎంటైర్ నన్ను మార్క్స్ ఇమ్మంటే మాత్రం కెమెరా మాత్రం యావరేజ్ గా ఉందామని చెప్పుకోవచ్చు. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇక్కడ వాళ్ళు మేజర్ గా ఇంకో పాయింట్ హైలైట్ చేస్తుంది. 6400 mAh బ్యాటరీ, దాన్ని చార్జ్ చేయడానికి 80 వాట్ చార్జర్ మనకి బాక్స్ లో ఇచ్చినామని చెప్పేసి చెప్పినారు అనమాట. సో దీన్ని నేను టెస్ట్ చేసిన కరెక్ట్ గా 1 hour 1 minute లో ఫుల్ అయింది 0 to 100%. కాకపోతే ఏం తెలిసిన ఇక్కడ మేజర్ పాయింట్, నేను సిమ్ వేసింది ఐడియా సిమ్ వేసి వాడినాను అనమాట. సో ఈ సిమ్ వేసి నేను యూజ్ చేసినప్పుడు 8 hours to 8.5 hours అయితే మన స్క్రీన్ టైం వచ్చింది. బట్ చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తున్నాను 11 hours 9 hours కూడా వస్తుంది చెప్తున్నారు అనమాట. మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి స్క్రీన్ టైం వస్తుంది. బట్ ఆ 6400 mAh అనేది మీరు ఫీల్ అవరు. అంటే మీరు బిగ్గర్ బ్యాటరీ ఇచ్చింటారు బాసం, పెద్ద బ్యాటరీ ఒక 2 రోజులు మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ఫీల్ అవ్వకండి. కాకపోతే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, అది మాత్రం చెప్పగలుగుతా. 8 hours 100% మీకు స్క్రీన్ టైం అయితే వస్తుంది అన్డౌటెడ్లీ. కాకపోతే మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు, ఒక 5 hours గేమ్ ఆడంటే మాత్రం ఆబ్వియస్లీ మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మేజర్ కంప్లైంట్స్ లేదు, కానీ కొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేసిండొచ్చేమో, ఇంకా బెటర్ స్క్రీన్ అంటే తీసుకుని రావచ్చేమో ఇంత పెద్ద బ్యాటరీ కైనా మాత్రం నాకైతే అనిపించింది. కమింగ్ టు OS, ఫంట్ వచ్చేసి 15th వస్తుంది, Android 15th వస్తుంది అనమాట. వీళ్ళు చెప్తుంది నెక్స్ట్ 3 ఏళ్ళు అయితే అప్డేట్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే Android 18 వరకు వీళ్ళ అప్డేట్స్ అయితే పుష్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఆబ్వియస్లీ మీకు IQ లో కొంచెం స్లోగానే ఉంటుంది అప్డేట్స్. ఓకే, సో అప్డేట్స్ పరంగా పక్క పెట్టేస్తే చాలా వరకు కూడా ఇప్పుడు 4-5 వెళ్ళిపోతుంది కదా. సో అది ఇచ్చింటే బాగుండు. బట్ ఓకే 3 ఏళ్ళు ఇస్తున్నారు కాబట్టి చల్తా ఓకే అని చెప్పొచ్చు. దీనికి OS ఎక్స్పీరియన్స్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే మాత్రం సో నేను చెప్తున్నా ఇంకా బెటర్ గా ఇచ్చింది అనిపించింది తప్ప. ఫ్రాంక్లీ స్పీకింగ్ OS ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, స్మూత్ గా ఉంది, లేదని నేను చెప్పలేదు. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్ లో ఈ జనరేషన్ ఫోన్ లో ఇంప్రూవ్ చేస్తున్నారు. బట్ ఆ కాంపిటీషన్ లెవెల్ లో బీట్ చేస్తుందంటే మాత్రం ఆబ్వియస్ లేదు. OnePlus Nord 4 కానీ, HyperX 2.0 కానీ, నథింగ్ OS కానీ ఇలాంటి
ఇలాంటి ఓఎస్ ని ఆబ్వియస్లీ బీట్ చేయలేదని మనం చెప్పగలుగుతా. ఎందుకంటే కొంచెం ఓఎస్ లగ్గీష్ గా ఉంటుంది, ఓల్డ్ యూఐ, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా అంత గొప్పగా ఉండదు, ఓకే అని చెప్పొచ్చు. అండ్ బ్లోటర్ కూడా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసినారు, కాకపోతే చాలా తగ్గించారని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ కి కంపేర్ చేసుకుంటే ఈసారి తగ్గించారని చెప్పుకోవచ్చు. కానీ ఎంటైర్ ఓఎస్ డిపార్ట్మెంట్ లో ఒక కాన్ గా మాత్రం ఖచ్చితంగా ఫన్ టచ్ ఓఎస్ మాత్రం మెన్షన్ చేస్తాం. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మీకు ఫన్ టచ్ ఓఎస్ నచ్చొచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను అన్ని ఫోన్స్ టెస్ట్ చేస్తుంటాను కాబట్టి ఆబ్వియస్లీ దీనికి ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. చుట్టూ ఇది మనకి పాలికార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, అండ్ ఫ్రంట్ సైడ్ ఇది పాండా గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్ గా ఇంకా కొంచెం బెటర్ గా చేసిందచ్చేమో అనిపించింది. బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ కానీ అల్యూమినియం ఫ్రేమ్ కానీ ఈజీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు మన ఈ ప్రైస్ బ్యాకెట్ లో. కాకపోతే వాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బ్యాక్ స్టిక్ అని అయ్యారు. ఓకే, సో నేను గుప్తా ఇన్ఫర్మేషన్ ఛానల్ లో చూసాను, బెన్ టెస్ట్ చేస్తే దీనికి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఈ ప్లాస్టిక్ బ్యాక్ ఊడొచ్చేసింది. అది వాళ్ళ క్వాలిటీ యాజ్ ఆఫ్ నో. ఓకేనా, ఇది కూడా పాయింట్లు గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ కూడా. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయకుండా 2 more పాయింట్స్. ఒకటి ఎన్ఎఫ్సి. మీరు ఎవరైనా ట్యాప్ అండ్ పే చేస్తా ఉంటే మాత్రం ఈ ఫోన్ లో మనకి ఎన్ఎఫ్సి అయితే లేదు. ఆ ఒక పాయింట్ మాత్రం మైండ్ లో పెట్టుకుని, మేజర్ డ్రాబ్యాక్ ఈ ఫోన్ కి. అండ్ పాయింట్ నెంబర్ 2, ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే మనకి ఐక్యూ ఫోన్స్ చాలా వరకు ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ లో మనం చూడడానికి. ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే ఏంటంటే మన కాల్స్ వస్తుంది, కాల్ లిఫ్ట్ షో దగ్గర పెట్టుకున్నప్పుడు ఫోన్ ఆఫ్ అయిపోతుంది కదా. వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ ఇలా పెట్టుకున్నప్పుడు అదొక సెన్సార్ ఉంటుంది, అది మనకి మిస్టేక్ అవ్వకుండా వేరే కాల్స్ డైల్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ప్రాక్సిమిటీ సెన్సార్ అది దాని ఒక వర్క్. దానికి అది మనకి ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ లో స్కిప్ చేస్తూ ఉంటారు, చాలా స్మార్ట్ ఫోన్స్ లో స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట. కమింగ్ టు కన్క్లూజన్, అండర్ 25,000 కానీ దీనికి ప్రైస్ విత్ కార్డ్ ఆఫర్స్, వితౌట్ కార్డ్ ఆఫర్స్ 27,000 కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ కేటగిరీ పీపుల్ కి సూట్ అవుతుంది చెప్పేసి ఒక చిన్న రీక్యాప్, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా. దాని తర్వాత మీకు పర్చేస్ చేసిన తీసుకోండి. ఫస్ట్ ప్రో చూసుకుంటే 8S Gen 3 ప్రాసెసర్ ని ఈ ప్రైస్ బకెట్ ఇంప్లిమెంట్ చేయడం మాత్రం వన్ ఆఫ్ ది వెల్కమ్ మూవ్, ఐ మీన్ బెస్ట్ థింగ్ అని మనం చెప్పొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, డిస్ప్లే 1.5 రెజల్యూషన్ డిస్ప్లే చాలా ఎక్సలెంట్ గా ఉంది. బ్రైట్నెస్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ ఎటువంటి డౌట్ అయితే లేదని మనం చెప్పుకోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో 6400 mAh ఇచ్చారు కదా, అది ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్, అన్డౌట్ గా చెప్పగలుగుతా. కాకపోతే ఇంకా కొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేసినచ్చమో అనిపించింది, బట్ ఓకే, ఓవరాల్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రం ఓకే అనిపించింది. సో నాకు అనిపించింది అయితే మాత్రం ఈ 3 ప్రోస్. అండ్ కమెంట్ కాన్ సెక్షన్, ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నది ఫన్ టచ్ చాయిస్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ బెటర్ చేసింది. ఇంకా ఫన్ టచ్ చాయిస్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం లగేజ్ గానే ఉంది ఈ ఫోన్ లో కూడా. అండ్ పాయింట్ నెంబర్ 2, కెమెరాస్ ఇంకా బెటర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినా దీనికి ప్రైజింగ్ 27,000 అనమాట. 27,000 లో మన కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ కెమెరాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన నేను చెప్పగలుగుతా. అండ్ పాయింట్ నెంబర్ 3, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఐ మీన్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం, డిజైన్ పరంగా పక్క పెట్టేసి బిల్డ్ క్వాలిటీలో ఇంకా బెటర్ అల్యూమినియం ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తీసేసి గ్లాస్ బ్యాక్ కానీ ఈజీ ఎక్స్పెక్ట్ చేస్తా. సో ఇది నాకు అనిపించిన కాన్స్. అండ్ ఇంకోటి ఎన్ఎఫ్సి, ఈ ఫోన్ లో మనకి ఎన్ఎఫ్సి అయితే రాదు, మేజర్ కాన్ ఈ ఫోన్ కి ఎన్ఎఫ్సి రాకపోవడం మాత్రం. సో ఇదే ఐక్యూ న్యూట్ అన్నారు ప్రోస్ అండ్ కాన్స్. నేను చెప్తానంటే అండర్ 25,000 కానీ 27,000 కానీ మంచి స్మార్ట్ ఫోన్, బట్ ఈ మంచి స్మార్ట్ ఫోన్ కూడా కొన్ని కాన్స్ ఉంది కదా, ఆ కాన్స్ మీకు ఎఫెక్ట్ చేయదనుకుంటే, నేను చెప్పిన ఏ కాన్స్ అయినా కూడా సరే, ఈ ఫన్ టచ్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ మీకు ఎఫెక్ట్ చేయదనుకుంటే ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది మంచి ఫోనే, ఐ మీన్ ఒక మంచి ఫోనే. 25,000 25 కానీ 27,000 కానీ మనకి ఐక్యూ న్యూట్ అన్నారు మంచి ఫోనే. బట్ ఈ మంచి ఫోన్ లో కూడా ఆ కాన్స్ మాత్రం మైండ్ లో పెట్టుకొని బై ఎండ్ ఆఫ్ ది వీడియో నువ్వే డబ్బులు పెడతావు, 25,000 కానీ 27,000 కానీ. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. లేదా ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ చెప్పంటే మాత్రం OnePlus Nord 4 దీనికన్నా లాట్ బెటర్ అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా, ఒక్క కెమెరా పరంగా తప్పించి. కెమెరా మాత్రం OnePlus Nord 4 లో కూడా బిలోగానే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది 120 FPS ఉంటుంది, దాంతో 90 FPS ఉంటుంది అనమాట. సో ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను, ఇఫ్ పాసిబుల్. నేను చేస్తాను చెప్పలేను, బట్ నా దగ్గర నాకు ఎవరైనా దొరికినా లేదా ఎవరైనా ఫోన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డీటెయిల్ కంపారిజన్ చేసి మీ ముందు మెన్షన్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రమే ఐక్యూ న్యూ 10R వెళ్ళండి. ఒక ఆల్రౌండర్ కావాలంటే మాత్రం నేను ఐక్యూ న్యూ 10R సజెస్ట్ చేయను. ఐ హోప్ మీకు ఐక్యూ న్యూ 10R గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై ట్రై చేస్తాను. దివ్స్ రేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.